గంగాతరంగరమణీయజటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపకారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. సమస్త సన్మంగళాని సంతు. కాశీఖండంలో ఉన్న పరమ పవిత్రమైన దివోదాస చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా దివోదాసు గారు దేవతల్ని కూడా భూమి మీదకి రాకుండా శాసించడంతో ఏదో రకంగా పడగొట్టడానికి ప్రయత్నం చేశారు. వారి బాధ వారిది, ఆయన బాధ అయింది. ఆయనేమో తానొక్కడు ధర్మబద్ధంగా పరిపాలించాలి, దేవతలకేమో కాశీ వ్యామోహం. అందుకని వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని ఆయన ఏం చేశాడు, యోగశక్తితో సకల దేవతలు తానే అయిపోయాడు. అగ్నిహోత్రాదుల రూపాలు ధరించాడు. అగ్నిగా ఈ వంట చేశాడు, వాయువు అయ్యి ప్రాణం నిలబెట్టాడు, జలమయ్యి జీవనాధారం అయ్యాడు, సూర్యుడై పగలుని, చంద్రుడై రాత్రిని, అన్ని రకాలైన దిక్పాలకుల రూపాల్లో అన్ని రకాల పనులు చేస్తూ గడిపేశాడు. ఏం శక్తి అండి, అద్భుతం, మహానుభావులు. అలాంటి యోగులు ఉన్నారు. దాంతో దేవతలు తెల్లబోయారు. మన పాచిక పారలేదు. ఈ దివోదాసు గారికి అనంతమైన యోగశక్తి ఉన్నది. ఈ శక్తికి తోడు బ్రహ్మగారిచ్చిన వరాలు, ఈశ్వరుడు అనుగ్రహం, ఇవన్నీ ఉన్నాయి. ఇహ మనం కాశీకి ఎప్పట్లో వెళ్ళలేమని అర్థమైపోయింది వాళ్ళకి. అలాగనేం ప్రయత్నాలు మానలేదు వాళ్ళేమి. ఈలోపు శివుడికి ఇక మందర పర్వతం మీద ఉన్నది చాలు, కాశీకి వెళ్ళాలని కోరికలేదు. కాశీని విడిచిపెట్టి ఉంటాడు ఆయన? ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనం కాని దివ్యక్షేత్రాన్ని తాను సృష్టించుకుని సోలాగ్రం మీద నిలబెట్టి అక్కడ ఎప్పుడూ ఉంటాడు. అసలు కాశీని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు కనుక దానికి అవిముక్త హట్టభూమి అని పేరు. మహానుభావుడైన ఈశ్వరుడు అన్నపూర్ణ వల్లభుడు విశాలాక్షి భర్త ఏమైనా కాశీకి వెళ్ళడానికి ఏం చేశాడు, 64 యోగిని దేవతలను ఉంటారు, వాళ్ళని పిలిచాడు. చతుషష్ఠి యోగిని గణసేవిత అని కదా మనకి లలితా సహస్రనామంలో వాళ్ళనమాట వీళ్ళు. శ్యాన, కవోష్ణి మొదలైన దేవతలు. ఈ యోగిని దేవతల్ని పిలిచి, ఓ అమ్మవారి సేవకురాండులారా, యోగిని దేవతలారా, నాకు కాశీ వెళ్ళాలనున్నది. కాశీలో దివోదాసు ధర్మంగా రాజ్య పరిపాలన చేసినంతకాలం ఆయన్ని ఎవరూ పడగొట్టలేరు. కాశీలో ధర్మం తప్పకుండా పరిపాలించే శక్తి, యోగశక్తి ఆయన దగ్గర ఉంది. కాబట్టి ముందు ఆయనని కాశీ నుంచి పంపితే కానీ మనం కాశీ వెళ్ళలేం. ఆయన్ని పంపాలంటే భూమి అధర్మంతో నిండాలి. అధర్మంతో నిండాలంటే కాశీలో ఉన్న ప్రజల్లో అధర్మ భావన ప్రవేశపెట్టాలి. ఆ అధర్మ భావన ప్రవేశపెట్టాలంటే అది మీరే చెయ్యాలి. మీరు వెళ్ళండి, మీ 64 మంది రకరకాల వేషాలు వేసుకోండి. సుగంధ ద్రవ్యాలు పుయ్యడాలు, దండలు ఇవ్వడాలు, ఇలాంటి చేసేటటువంటి వేషాల్లో వెళ్ళి పతివ్రతల పాతివ్రత్యం పాడు చేయండి. పాతివ్రత్యం పాడైపోతే ధర్మనాశనం అయిపోతుంది. ధర్మనాశనం అయిపోతే లోకం నశించిపోతుంది. అప్పుడు ప్రజలంతా ఛీ ఛీ, ఈ దుర్మార్గుడు దివోదాసు రిపుంజీయుడు అధర్మపురుడని వాడిని గెంటేస్తారు. వాడు అలా పోగానే మేము మళ్ళీ అక్కడికి చేరతాం. ఒక రాజుగారిని పడగొట్టడానికి తప్పనిసరి అధర్మాన్ని కూడా వ్యాపింపచేయవలసి వచ్చింది. అందుకే మరీ ఎక్కువ భీష్మించుకోకూడదు రాజులు కూడా. నేను మాత్రమే శివుణ్ణి పూజించాలని నేను అనుకుని మిగతా వాళ్ళు ఎవరు పూజించకూడదంటే చివరికి వీడిని పడగొట్టేస్తారు దేవతలు. ఎందుకంటే అది లోక విరుద్ధం కనుక. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, నేనొక్కడినే అనే భావన ఎప్పుడూ పనికిరాదు. నువ్వు ఒక్కడివి ఎంతకాలం చేయగలిగితే ఏ పనైనా. పరమాత్ముణ్ణి కాదని మానవుడు ఎంతవరకు నిలదొక్కుకోగలుగుతాడు? ఇవన్నీ లీలడు, శివలీలడు. వీళ్ళు బయలుదేరారు. ఒక ఆవిడ పువ్వులు అమ్ముకుని బతికేదాని వేషం వేసింది, ఒక ఆవిడ వేశ్యగా, ఒక ఆవిడ సాముద్రిక శాస్త్రం పరిశీలించే దానిలాగా, జ్యోతిష్ శాస్త్రం చెప్పేదానిలాగా, ఒకటి చక్రం వేసేదానిలాగా, మరొక ఆవిడ మాట్లాడితే చాలు అవతల వాడికి ముచ్చట కలిగేలా మాట్లాడగలుగుతోంది, మరొక ఆవిడ జలస్తంభన, అగ్నిస్తంభన, వాక్స్తంభన, ఇలాంటి అద్భుతమైన స్తంభనలు చేసే విద్యలు కలిగింది ఒకటి, మాచికమ్మగా మంత్రగత్తిగా ఇలా వేషాలు వేసుకుని 64 మంది వెళ్ళారు. వీళ్ళని పంపినా వీళ్ళు ఈ పని చేసి పెడతారనే నమ్మకం కలగలేదు శివుడికి ఇంకా. పైగా వీళ్ళు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు కాశీకి వెళ్ళాక వాళ్ళ పని మర్చిపోయి దివోదాసు గారిని ఏం చేయలేక, అక్కడున్న ప్రజలను పాడు చేయలేక వీళ్ళు కాశీలోకి వెళ్ళి సుఖంగా ఉంటున్నారు. దాంతో శివుడి విషయం మర్చిపోయి వీళ్ళు ఇక్కడ ఉండిపోయారు.
దాంతో మళ్ళీ కథ మొదలుకొచ్చింది. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు ఎక్కడ ఉండిపోతున్నారు వీళ్ళు 64 మందిని అధర్మ స్థాపన మరిచిపోయి వీళ్ళే ఎక్కడ సుఖంగా ఉంటున్నారు అనుకుని ఈయన మళ్ళీ ఏం చేశాడు, మహానుభావుడు సూర్యుడిని పిలిచాడు. ఓ సూర్యదేవ, నీవు వెంటనే కాశీ వెళ్ళాలి. నేను కాశీ వెళ్ళాలంటే నువ్వు నాకు ఒక ఉపకారం చేయాలి. వాసరాధిపతివో దాసు ధర్మాత్ముని ఏ ఉపాయంబుననే ధర్మ విముఖుగా వింపుము. విడియంగనాడకు ధర్మైక మార్గ తత్పరుని నతని మనమాదరింపకుండిన ధర్మమిబ్బంగి నన్ను వృద్ధి పొందు కావున నయంబు తప్పకుండా ఏదేనొక తప్పు వెరవుము. హాయిగా రాజ్య పరిపాలన చేస్తున్నవాడిని ఉద్వాసన చెప్పాలంటే వాడు రాజ్య పరిపాలన బాగుండకుండా ఉండాలంటే ఏదో ఒకటి కుట్రపడాలి. అందుకని శివుడేమన్నాడు, ధర్మాత్ముడు దివోదాసు. వాడు ధర్మబద్ధంగా పరిపాలించినంతకాలం మన పప్పులు అడకో మనం వెళ్ళలేము. ఏం చేస్తావు, అధర్మపరుణ్ణి చెయ్యి. ఆ ధర్మం నుంచి వాడు బయటకు వచ్చేసి అధర్మంలోకి వెళ్ళాడా అప్పుడు వాడిని గెంటేయచ్చు. అతనిలో ఎక్కడో ఒక లోపం దొరకకపోదు. అతన్ని పూర్తిగా ధర్మ విముఖుణ్ణి చెయ్యి. వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు చెప్పినట్టు నడుచుకునే అతన్ని అవి చెప్పినట్టు నడుచుకోకుండా ఉండేలా చేసేయి అన్నాడు. వెంటనే ఆయన బయలుదేరాడు. ఆయన ఏం చేశాడు, ఒక్కొక్కప్పుడు ముష్టెత్తుకున్నట్టుగా, ఒక్కొక్కప్పుడు దోతగా, ఒక్కొక్కప్పుడు దీనుడిగా, ఇలా రకరకాల వేషాలు వేశాడు. దిగంబరుడిగా ఎన్నో మాయలు ప్రయోగించి దివోదాసుని, అక్కడుండే ప్రజల్ని అధర్మ పరులు చేయడానికి తన ప్రయత్నం అంతా చేశాడు. అబ్బే, ఆయన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అప్పుడు విఫల ప్రయత్నుడైపోయి లోపల గిజగిజలాడిపోయి, నా వల్ల కాలేదు, ఎంతైనా సరే శివుడు చెప్పిన పని చెయ్యలేకపోయాను, ప్రభువు చెప్పిన పని కాకుండా తిరిగి ఎలా వెడతాను అని ఎప్పటికప్పుడు ఇదిగో వస్తాను అదిగో వస్తాననేవాడు, వెళ్ళేవాడు కాదు. ఈయన ఇక్కడే ఉండిపోయాడు. ఏక మహానుభావులు ఆయన ఏం చేశారు, కాశీ ప్రభావాన్ని ఎరిగినటువంటి కొంతమంది చరిత్ర సూర్యుడికి బాగా తెలుసు. హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, దధీచి కాశీని సేవించాక సంసార దుఃఖం విడిచిపెట్టి మోక్షం పొందారు. ఇది జగత్తుకి తెలుసు. అందుకని నేను ఇక్కడికి వచ్చాను. శివుడు చెప్పినట్టుగా దివోదాసుని ధర్మభ్రష్టుణ్ణి చెయ్యాలి, కానీ చెయ్యలేకపోతున్నాను. అలాగని నేను వెళ్ళిపోతే కాశీలో ఉండే సుఖం నాకు పోతుంది, నాకు మోక్షం కావాలి. కాబట్టి నేను ఇక్కడే ఉంటా అని కాశీ మీద చాలా అభిమానంతో 12 రూపాయలు ధరించి శివుడి దగ్గరికి వెళ్ళడమని ఈయన ఇక్కడ మకాం పెట్టేశాడు. అదిగో ఆ మూర్తులు 12 కాశీలో ఇప్పటికి కూడా ఉన్నాయి. అవే ద్వాదశమూర్తులు. ఉత్తరార్కుడు, లోలార్కుడు, సాంబాదిత్యుడు, గరుడాదిత్యుడు, మయూఖాదిత్యుడు, ఖగోల్కాదిత్యుడు, అరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, కేశవాదిత్యుడు, విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యమాదిత్యుడు. ఇందులో లోలార్కుడు అన్నపూర్ణాలయంలో ఉంటాడు సూర్యుడు అనమాట. ఈ 12 రూపాల్లో ఉన్నాడు. లోలార్కుడు అనే పేరు ఎందుకు వచ్చింది, కాశీ అంటే నాకు ఇష్టం, లోలత్వం అంటే ఇంకా అదే లోకంగా బతకడం. కాశీ మీద లోలత్వంతో ఉండడం వల్ల, కాశీ తనకి ఇష్టంగా భావించడం వల్ల, కాశీయే నా సమస్తం అనుకోవటం వల్ల ఆ మహానుభావుడికి లోలార్కుడు, లోలాదిత్యుడు అని పేరు వచ్చింది. అక్కడ ఉండిపోయాడు. కాశీపురానికి ఉత్తరం దిక్కులో ఈయనున్నాడు. ఆ తర్వాత ఈ మహానుభావుణ్ణి పంపాన్రా బాబోయ్, ఎప్పటికీ తిరిగి రావటం లేదు అనుకొని ఆయన ఏం చేశాట, శివుడు అబ్బే ఇది కాదని గణపతిని పిలిచాడు. వెళ్ళాడు గణపతి. ఆయన కూడా మారువేషంలో వెళ్ళాడు. ఎక్కడైనా దొరుకుతుందేమో సందనుకున్నాడు. ఈ మహానుభావుడిని పడగొట్టడం మా వల్ల కాదురా బాబు అనుకుని నాస్తికత్వం వ్యాపింపచేయడానికి, అధర్మాన్ని ప్రబల చేసి ధర్మ నాశనం చేయడానికి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అధర్మం కాశీలో వ్యాపించాలి, భూమి మీద వ్యాపించాలి, ధర్మం నాశనం అయిపోవాలి. ఆయన వల్ల కూడా అవ్వాలి. ఎవరికి ఎంత చెప్పినా సరే, ధర్మరాజు కంటే కూడా గొప్పవాడైన, ధర్మరాజు అంటే యమధర్మరాజు అనమాట, అంతకంటే ధర్మదేవత అయిన దివోదాసు పరిపాలనలో ఉన్నవాళ్ళు గణపతి గారి బొట్టలో పడలేదు. దాంతో ఆయన ఏం చేశాడు, ఇంక ఇది కాదురా బాబు అనుకున్నట్ట. అనుకుని ఇప్పుడు మా నాన్నగారు ఎలాగో ఇక్కడికి నన్ను పంపాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండిపోదాం అనుకుని గణపతి కూడా
రకరకాల రూపాలు ధరించి, ఒక రూపం కాదు, ఓ అరి బాబు ఎన్ని రూపాలు ధరించాడండి, దాని గురించి కూడా చెప్పారు. ఒకటి డుంఠి విఘ్నేశ్వరుడు. డుంఠి అనే స్థానంలో ఉండడం వల్ల ఆయన్ని డుంఠి విఘ్నేశ్వరుడు అన్నారు. ఇలాంటి విఘ్నేశ్వరుల రూపాల్లో బ్రహ్మ విఘ్నేశ్వరుడు, డుంఠి విఘ్నేశ్వరుడు, కోల్క విఘ్నేశ్వరుడు, గూని విఘ్నేశ్వరుడు ఇలాంటి రూపాల్లో ఉండిపోయాడు. ఇప్పుడు శివుడు బ్రహ్మగారిని పంపాడు. బ్రహ్మగారు వెళ్ళాడు. అబ్బే ఎంత గింజుకున్నా బ్రహ్మదేవుడు కూడా అక్కడికి వెళ్ళి కాశీనగరంలో అధర్మ వ్యాప్తి చేయడానికి ప్రయత్నించి విసిగిపోయాడు. ఆయన వల్ల కూడా కాల. దాంతో శివుడు ఏం చేశాడు, ఇదేమిట్రా బాబు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే అక్కడ ఉంటున్నారు. నిజానికి శివుడు తలుచుకుంటే ఎరా మేము పంపితే వెళ్ళి తిరిగి రాకుండా అక్కడే ఉంటారా అని కోపగించాలి. కానీ కోపగించాలి, ఎందుకంటే కాశీలో ఉన్న గొప్పతనం తెలుసు ఆయనకి. కాశీ వెళ్ళినవాడు పొరపాటును కూడా కాశీ విడిచి వెనక్కి రాడు. కాశీ క్షేత్రం అంత గొప్పది. కాశీలో ఉన్న ఆనందం కోసమే కదా వెళ్ళి అందరూ అక్కడ ఉండిపోతున్నారు. అసలు కాశీకి ఆనంద కారణం అని పేరు. అందుకని వాళ్ళని శపించకుండా, పైగా కాశీ తన స్వరూపం కనుక ఈసారి ఏం చేశాడు, ప్రమథగణాలను పిలిచాడు. ఓ ప్రమథగణాలారా, ముందుగా యోగినీ దేవతల్ని పంపాను. వాళ్ళు అక్కడికి వెళ్ళి భోగినీ దేవతలు అయిపోయారు. డుంఠి విఘ్నేశ్వరుడు వెళ్ళాడు. అక్కడే శుభ్రంగా ఒంటరిగా కాపురం పెట్టాడు, వెనక్కి రాడు. సూర్యుడు వెళ్ళాడు. సుఖంగా ఉందని గుళ్ళు గోపురాలు కట్టించుకుని అక్కడే ఉంటున్నాడు. ఆపై బ్రహ్మని పంపా, ఆయన రాలా. ఇక మీరు వెళ్ళండి అని శంకుకర్ణుడు, మహాకర్ణుడు, ఘంటాకర్ణుడు, మహాకాళుడు, సోమనంది, నందిశేనుడు, కాషణుడు, పెంగళుడు, కుక్కుటకుడు ఇలాంటి ప్రమథగణాలు పంపాడు. ప్రమథగణాలంతా మీరు చెప్పినట్టే కాశీనగరంలో అధర్మం వచ్చేలా చేస్తాం, దివోదాసుని పరిపాలనకు ఉద్వాసన చెబుతాం, మిమ్మల్ని రప్పిస్తామని వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ వల్ల వాళ్ళు కూడా సుఖంగా అక్కడే ఉండిపోయారు. అప్పుడేం చేశాడు, ఆ ప్రమథుల్లో ఒక ఆయన కపర్ది అనేవాడు ఒకడున్నట్ట. వాడు ఏం చేశాడు, శివుడు నాస్తికవాదం వ్యాపింపచేసి కాశీలో దివోదాసుడిని గెంటేసి తద్వారా శివుడిని ఇక్కడికి తెప్పించాలని పంపాడు. కానీ మరి అదేమిటో తెలియదు, మేమెంత ప్రయత్నం చేసినా కాశీనగరంలో అధర్మాన్ని అవలంబించడానికి ఒక్కడు కూడా సిద్ధంగా లేడు. అంటే కాశీనగరం గొప్పతనం అటువంటిది, దివోదాసుడి ధర్మ పరిపాలన అటువంటిది. ఈ స్థితిలో శివుడు చెప్పిన పని చెయ్యలేం, అనగా దివోదాసుడిని గంటడానికి కాశీలో అధర్మాన్ని వ్యాపింపచేయలేం. అలాగని శివుడు చెప్పిన పని చెయ్యకుండా సిగ్గుమాలిన ముఖంతో శివుడి దగ్గరికి వెళ్ళలేం. కాబట్టి కాశీలో ఉండిపోయి శివుడు మళ్ళీ మనల్ని తిట్టకుండా ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేద్దామని కపర్ది అనేవాడు ఒకడు కపర్దీశ్వర లింగాన్ని ఒకదాన్ని స్థాపించాడు.